కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ మరోవైపు సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది సీబీఐ. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ విచారణ జరపట్లేదని ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. తనకి కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ విచారణ జరగట్లేదని ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ఎటువంటి సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై దృష్టి పెట్టాలని కోరింది. ముఖ్యంగా డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ఇచ్చిందని, ఖజానాకు భారీ నష్టం జరిగిందని ఆ లేఖలో పేర్కొంది ప్రభుత్వం. సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. అలాగే సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని కూడా తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ.
కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖ సీబీఐకి అందినట్లు కూడా సీబీఐ అక్నాలెడ్జ్మెంట్